Rishon.
ఆయన ఏం పాడాడో అట్లా దింపేశారు ఆ రికార్డ్ లాగా. థ్యాంక్ యూ సార్. ఎక్కడైనా మిస్ అవుతుందా అని నేను చూశాను. అస్సలు మిస్ అవ్వలేదు. పెద్దాయన ఎక్కడెక్కడ ఏమేం వేశాడో అన్ని కరెక్ట్‌గా ఆ శృతితో పాటు అన్ని పక్కాగా చేశావురా. థ్యాంక్ యూ సార్. అక్కడక్కడ టెంపో కొంచెం మిస్ అయిందని అనిపించింది నాకు. జడ్జెస్ ఓవర్ టు యూ. రిషిల్ సార్ బాగా పాడానన్న, చాలా బాగా పాడా. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే నీ గొంతు చాలా బాగుంది. గొంతు ఎందుకో ఈ పాటకు మాత్రం చాలా బాగా నప్పింది గొంతు. కాకపోతే ఒక 2-3 చోట్ల నాకు కొంచెం ఇంకా బాగా పాడవచ్చు అనిపించింది. ఎక్కడంటే పాపం కొండంత నీ పెను భారం దగ్గర భారాన్ని బాగా నొక్కుతున్నావు. దాని తర్వాత అందులోనే అంబారిగా ఉండగల ఇంతటి వరం కూడా నొక్కావు. ఈ భారం వరం ఆ 2 పదాలు మినహాయించి తర్వాత రెండవ చరణంలో శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం చాలా బాగుంది. నిన్నే చేసింది వేళాకోళం ఇంకా చక్కగా రావాలి. తర్వాత ఆ చివర్లో కూడా కొంచెం ఒక నాకెందుకో శృతి ఏదో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మిగతా అంతా చాలా బాగా పాడావు. పాటను ప్రదర్శించే పద్ధతి బాగుంది. నీ ధైర్యం బాగుంది. చాలా సరదాగా పాడావు. అందరిని ఆడించావు. చాలా సంతోషం. గొంతు చాలా బాగుంది ఈ పాటలో నీది. థ్యాంక్ యూ సార్. హాయ్. ఎస్ మ్యామ్. మ్యూజిక్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నావని ప్రతి పాట పర్ఫార్మెన్స్ తర్వాత అర్థమవుతుందన్న. చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నావు. దానికి నీకు ముందుగా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. గమకాల విషయం వస్తే గమకాలన్నీ స్పష్టంగా పలికాయి. అండ్ అంతకు ముందు కొంచెం కష్టపడేవాడివి చిన్న చిన్న గమకాలు, చిన్న చిన్న జిలుగులు వేయడానికి. బట్ ఇప్పుడు ప్రాక్టీస్ తో నువ్వు చాలా అవలీలగా గమకాలు వేసేస్తున్నావు. అది ప్రోగ్రెషన్. ఓకే, కానీ కొంచెం శృతి చూసుకోవాలి నాన్న. నీది చాలా బ్రైట్ యునో వాల్యూమ్ చాలా ఎక్కువ కదా. అందులో ఏమైపోతుందంటే చిన్న చిన్న శృతి దోషాలు అందరికీ తెలియకపోవచ్చు, బట్ యునో మనకి తెలుస్తాయి కదా. ఎస్ మ్యామ్. సో పక్కాగా శృతిలో నిలబెట్టలేదు బంగారం. నువ్వు అది జాగ్రత్త చేసుకో. ఓకే మ్యామ్. సో ఓవరాల్ గా నాన్న పర్ఫార్మెన్స్ ఈజ్ రిచ్ అండ్ క్యాప్టివేటింగ్ గా ఉంది. శృతిలో మాత్రం కంపల్సరీగా పాడాలి, సరేనా? ఓకే మ్యామ్. సార్, హౌ యూ సార్? ఐమ్ ఫైన్ సార్. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. చరణ్ గారు చెప్పినట్టు రిథమ్ కూడా నువ్వు కొద్దిగా ఇంకా టైట్ గా రిథమ్ లో పాడే ఒక అభ్యాసం చేసుకోవచ్చు. ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ఏమంటే సార్ ఏదో గ్రూవ్ ఇవ్వండి సార్. సో ఆ గ్రూవ్ మీద జస్ట్ కౌంట్, ఆ నంబర్స్ ని కౌంట్ చేస్తూ వెళ్దాం. నేను చెప్తా, దాన్ని రిపీట్ చేసి చూద్దాం. 1 2 3 4. ఊరికే నంబర్ రిపీట్ చేయి. 1 2 ఆఫ్టర్ మీ. ఓకే సార్. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. త కధిన త అధిన కధిన కధిన తక్కిట ధిన్న తక్కిట ధిన్న తకిట ధిన తకిట ధిన. టైట్ గా రావాలి, లూజ్ గా ఉండకూడదు. తక్కిట ధిన్న తక్కిట ధిన్న తకిట ధిన తకిట ధిన తత్తరిగడ ధిన్న తత్తరిగడ ధిన్న తత్తరగడ ధిన తత్తరగడ 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 ధిన. 1 2 1 2 1 2 1 2 1 2 3 1 2 3 1 2 3 1 2 3. వాడు ఎక్సైట్ అయ్యి ఈ వీడియో నా టీచర్ 1 2 1 2 లోనే ఉన్నాడు, నేను నెక్స్ట్ నెంబర్కి వెళ్తా 1 2 3 1 2 3. ఓకే, ఎనీవే అలా ఒక రిథమ్ ప్యాటర్న్ వేసుకుని దాంతో కీప్ ట్రయింగ్ ఇలా వేరియేషన్స్ నంబర్స్, కానీ స్ట్రిక్ట్ గా ఉండాలి. నేను 1 2 అంటే నువ్వు 1 2 3 అంటావేంట్రా? అలా వినిపించింది సార్ ఓకే, కానీ ఇలా ఈ నంబర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు మైండ్ లో వి గెట్ వెరీ గుడ్ కంట్రోల్ ఓవర్ టెంపో. ఓకే సార్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.